రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలను నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్ విజయవంతం అయిందన్నారు ఏబీవీపీ నాయకులు. ఓయూలో జీవన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని, ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ పాఠశాల బంద్కు పిలుపునిచ్చామని తెలిపారు. రేషనలైజేషన్ పేరుతో 23,000 ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీచింగ్ పోస్టులు విద్యార్థులకు ఇంకా యూనిఫామ్లు అందకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని, లేదంటే ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పిలుపుతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు బంద్ విజయవంతమైంది. ఈ రోజు దాదాపుగా చూసుకున్నట్టయితే ఇక్కడ 10-12 స్కూళ్లకి ఈరోజు వెళ్తే స్వచ్ఛందంగా ప్రైవేట్ కళాశాలన్నీ బంద్ జరిగినాయి. ప్రభుత్వ స్కూళ్లు బంద్ చేస్తా ఉంటే విద్యార్థులందరూ కూడా మాకు స్కూల్ యూనిఫామ్లు లేవు, పాఠ్య పుస్తకాలు ఇవ్వలేదు, ప్రైవేట్ స్కూళ్లలో ఈరోజు 2-3 చాప్టర్లు అయిపోతున్నాయి, మాకు ఇంకా మొదలు కాలేదని వాళ్ళ యొక్క పిల్లల ఆవేదన చూస్తుంటే కళ్ళకెళ్ళి రక్తం కారుతుంది. అరే ఇదేనా మన తెలంగాణ సాధించుకుంటేనే ఇదేనా బంగారు భవిష్యత్ అనేది అర్థం కాని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి విద్యార్థి లోకం. ఇప్పటికైనా ప్రభుత్వాలు త్వరితగతిన మొద్దు నిద్ర నుంచి లేచి ఈరోజు సర్కార్ పాఠశాలలో ఎట్లా నిర్వీర్యమవుతున్నాయి, ఆ యొక్క విద్య ప్రమాణాలు ఎట్లా తగ్గిపోతున్నాయని ఈ ప్రభుత్వం గ్రహించాలి. కేవలము అక్కడ ఉన్నటువంటి హెచ్ఎంలు, టీచర్లు అందరూ కూడా ఈరోజు బాధ వ్యక్తం చేస్తున్నారు. అరే మీరు బంద్ చేయాలి, ఒక్కరోజు బంద్ కాదు, దాదాపు 10-12 రోజులు బంద్ చేయాలి. ఎందుకంటే కనీస అవసరాలు లేకుండా, కనీస సౌకర్యాలు లేకుండా, మౌలిక వసతులు లేకుండా ఈరోజు మొత్తం కూడా సర్కారు పాఠశాలలు ఉన్నాయి. ఈరోజు రేషనలైజేషన్ పేరుతోటి 27,000 స్కూళ్లను 4,000 స్కూళ్లు చేయడం అనేది ఈ యొక్క ప్రభుత్వానికి సిగ్గుచేటు. మిగతా మంత్రులందరూ కూడా ముసుకేసుకొని పండుకోరి, లేకుంటే గాజులు దొరుకోరి, లేకుంటే రేవంత్ రెడ్డి కింద దగ్గర కూర్చొని భజన చేసుకోరని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. ఎందుకోసం అంటే ఎక్కడికక్కడ స్కూళ్లు నిర్వీర్యమై సంక్షోభంలో స్కూళ్ళని కొట్టుమిట్టాడుతుంటే మీరు కేవలం స్కీముల పేట స్కాములు చేయడానికి తయారై తప్ప మరొక్కటి కాదని తెలుస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఈరోజు కార్పొరేట్ స్కూళ్లకు గెస్టులుగా పోతున్నారు. అరే మీకేమైనా దిమాగ్ ఉందా మంత్రులకు? ఈరోజు సీఎం కన్నీ అడుగుతున్నా. కనీసము సర్కారు పాఠశాలలో కనీస సౌకర్యాలు లేక 400 మంది విద్యార్థులు ఈరోజు ఒక 4 వాష్రూమ్లు ఉంటే ఏ విధంగా అడ్జస్ట్ అవుతారు? వాళ్ళ మహిళల యొక్క బాధ మీకు అర్థమవుతుందా? మన ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉంటారు కదా, వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే చెప్పుకోలేని పరిస్థితులలో ఈరోజు విద్యార్థులు, మహిళలంతా చదువుకుంటుంటే, కనుక చిన్న పిల్లలు వాళ్ళంతా చదువుకుంటే ఇబ్బందితో చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ యొక్క బాధలు అడుగుతా ఉంటే అన్న మా సమస్యలు ఇవ్వన్నా చెప్పుకుంటే మాకు కంటతడి కాదు రక్తం కారుతుంది. ఇదే నా ప్రభుత్వం తీరు. ఎందుకు ఈ ప్రభుత్వం ఉంటే ఒకటి లేకుండా ఒకటి అని చెప్పేసి చిన్న పిల్లలు ఓటక్కు రాని పిల్లలు అడుగుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా నిరాశ పడుతున్నారు. ఎందుకు చూపిస్తున్నాం? మా పరిస్థితి ఇది, పేద మధ్య బడుగు బలిన వర్గాలుగా పుట్టడం మా యొక్క జీవితంలో వేస్టా? ఎందుకు పుట్టాం అనే అర్థం కాని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి త్వరితగతిగా ప్రభుత్వం మొద్దురించి లేచి త్వరితగతిగా సర్కారు పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి నాణ్యమైన విద్య అందించాలి. ఈ యొక్క ప్రైవేటు కార్పొరేట్ తొత్తుగా వ్యవహరిస్తే మోచేతు నీళ్లు తాగితే ఈ ప్రభుత్వాన్ని ఒక్కొక్కరిని గల్లలు పట్టుకొని బయటికి కొడతామని చెప్పేసి ఖబర్దార్ రేవంత్ రెడ్డి.